లాల చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నట్లు రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు. గత 30 ఏళ్లుగా ఎన్నో సమస్యలు ఇక్కడ ఉన్నాయని, ముఖ్యంగా మంచినీటికి కూడా ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన సీనియర్ నాయకులు కాళ్ల చక్రారావు, బొర్రా వెంకటేశ్వరరావు, బొర్రా వీరబాబు, ఆంజనేయులు మాస్టర్, నూనె కల్కీమూర్తి, సలాది తాతయ్య నాయుడు, ఇంటి జయరాజ్, మద్దుల వినోద్ కుమార్, గొంతి ప్రసాద్, బొర్రా దుర్గాప్రసాద్, బేగిరాజు సునీత, కాదా ఈశ్వర్రావు, హౌసింగ్ బోర్డు వాసులు పాల్గొన్నారు. పలు సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ రోడ్లు, డ్రైన్లు, పార్కు, మంచినీరు వంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నందున హౌసింగ్ బోర్డు కాలనీలో సమస్యలు కూడా పరిష్కారం అవుతాయన్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వంటి వాటిని నిరోధించి ప్రశాంత వాతావరణం కల్పించామని తెలిపారు. ఇక్కడ ఈ యొక్క హౌసింగ్ బోర్డులో తాగునీటి సమస్య విపరీతంగా ఉండేది. కొంతవరకు సమస్య పరిష్కరించాం, కానీ ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కోతులు భయంకరంగా ఇబ్బంది పెడుతున్నాయి ఎప్పటి నుంచో. ఆ కోతులు పెడతాను కూడా త్వరలో ఈ కోతులన్నీ పట్టి తీసుకెళ్ళి ఏదైనా డీప్ ఫారెస్ట్లో ఏమైనా విడిచిపెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా చూస్తే ఇక్కడ రోడ్లు ఉన్నాయి కొన్ని. ఆల్రెడీ ఇప్పుడు 2.5 కోట్లు శాంక్షన్ అయింది. ఈ రోడ్లన్నీ కూడా త్వరగా ఈ వారంలోనే శంకుస్థాపన చేసి ఆ రోడ్లన్నీ కూడా ప్రారంభిస్తాం. అలాగే డ్రైనేజ్ వ్యవస్థను కూడా మరుగుదిద్దుతాం. ఇక్కడ హౌసింగ్ బోర్డులో గత దీర్ఘకాలంగా 3 దశాబ్దాలుగా ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య భయంకరంగా ఉంది. అలాగే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది, కానీ సిటీకి మాత్రం అతి దగ్గరలో ఉంది. ఇక్కడంతా కూడా కార్మిక సోదరులు ఎక్కువ ఉండడం, అదేవిధంగా ఇక్కడ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందినటువంటి రాజమహేంద్రవరానికి దగ్గరలో ఉండి కూడా ఈ యొక్క హౌసింగ్ బోర్డు అభివృద్ధి చెందకపోవడం మనందరూ దురదృష్టకరం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, ఈ యొక్క తాగునీటి సమస్య లేకుండా పూర్తిగా రాబోయే 4-5 నెలల్లో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 20వ తారీఖు ఆదివారం పొద్దున్న 11 రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు నూతనంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ హౌసింగ్ బోర్డు కాలనీలోనే. అలాగే ఈ కార్యాలయానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకి ఏ విషయమైనా సరే మేము ప్రతి విషయంలో కూడా వాళ్ళ అవసరాలు తీర్చాలని మేము ముందు ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు వచ్చే సరే మేమందరం కలిసి, జనసేన నాయకులందరం కలిసి ఆ ఇబ్బందులు క్లియర్ చేయడానికి, మేము ఉండడానికి ఈ ఆఫీసు తీసుకున్నాం.